ఇక్కడ కనిపించే బోర్డు నుండి కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రీ పాపనాశి దేవాలయము సముదాయం కనిపిస్తుంది. అలంపూర్ పుణ్యక్షేత్రంలో అత్యద్భుతమైన పాపనాశి దేవాలయాన్ని దర్శించుకోవడానికి మనం ఇప్పుడు బయలుదేరాము. ఇదే పాపనాశి దేవాలయం. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది ఈ దేవస్థానము. ఆహ్లాదకరమైన వాతావరణం, తుంగభద్ర నదీ తీరంలో విశాలమైన ప్రదేశంలో శ్రీశైలం ముప్పుకు గురైన తర్వాత ఇక్కడికి ఎత్తి కట్టడం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణము కోతులు సంచరించకుండా ఒక శాపము పెట్టబడి ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో మర్రి చెట్టుకు ఊడలు దిగవు, కోతులకు ఇక్కడికి ప్రవేశం లేదు. ఏ దేవాలయంలోనైనా కోతులు కనిపిస్తాయి, కానీ ఈ పాపనాశి క్షేత్రంలో కోతులు కనిపించవు. ఈ దేవాలయాలు 23 దేవాలయాల సమూహము ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది గార్డెన్ ఏరియా. ప్రశాంతమైన వాతావరణంలో పరమశివుని దర్శించుకోవడానికి మనం వెళ్తున్నాం. ఇదే సింహద్వారం. ఈ సింహద్వారం గుండా గర్భాలయంలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మనకు సాక్షి గణపతి దర్శనమిస్తాడు. ఇక్కడ కనిపించేది సాక్షి గణపతి. రైట్ సైడ్కు ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తాడు. అత్యద్భుత కట్టడాలలో ఇది అతి పురాతనమైన కట్టడము. బాదామి చాళుక్యులలో 2వ పులకేశిరాజు అయిన వ్యక్తి ఈ దేవాలయ సమూహాన్ని నిర్మించడం జరిగింది. ప్రతి దేవాలయంలో నంది, శివలింగం దర్శనమిస్తాయి. ఇక్కడ కనిపించేదే మహిషాసుర మర్దని అమ్మవారు. ఇక్కడ విద్యా గణపతి, మరకత శివలింగం. ఇది సప్తమాతృకులు ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఆలయము పక్క భాగము, ఈ వెనక భాగము. ఈ నిర్మాణాలన్నీ విమానాకృతిలో నిర్మించడం జరిగింది. ప్రతి దేవాలయంలోనూ శివలింగమే దర్శనమిస్తుంది. ఇక్కడ పూర్వము ఒక కథ జరిగిందని చెప్పారు. 2 స్నేహితులు, ఒక వ్యక్తి తండ్రి చనిపోవడంతో అస్థికలు తీసుకొని కాశీకి బయలుదేరారంట. పాపనాశి క్షేత్రం దగ్గరికి వచ్చేసరికి సంధ్యా సమయం కావడం వల్ల ఇక్కడ దేవాలయం దగ్గర రాత్రి బస చేసి ఇక్కడ నుండి బయలుదేరదామని నిర్ణయించుకొని ఈ దేవాలయంలో రాత్రి నిద్రించడం జరిగింది. ఈ దేవాలయంలో వాళ్ళ స్నేహితునికి చెంబులో ఏమున్నాయని చెప్పి మరొక వ్యక్తి అడగగా ఆ వ్యక్తి ఏమి సమాధానం ఇవ్వలేదు. రాత్రి నిద్రించిన తర్వాత ఆ చెంబు ముంతలో చూస్తే మల్లెపూలు కనపడ్డాయంట. ఆ మల్లెపూలను మూసి మళ్ళీ మూతపెట్టి నిద్రపోయాడు. వీళ్ళు ఉదయం తెల్లవారితేనే స్వామివారిని దర్శించుకొని కాశీకి బయలుదేరారంట. అక్కడికి వెళ్ళాక, ఇప్పుడైనా చెప్తావా మిత్రమా ఆ చెంబులో ఏముంది అని అడిగితే, ఈ చెంబులో ఏమి లేవు మిత్రమా, మా నాన్న అస్థికలు గంగా నదిలో కలపడానికి తీసుకొచ్చాము అని చెప్పి చూపించాడంట. మనం అల్లంపూర్లో రాత్రి బస చేసినప్పుడు పాపనాశి దేవాలయంలో ఈ ముంతలో నాకు మల్లెపూలు అగుపడ్డాయి అని చెప్పి తన స్నేహితుడు చెప్పడంతో, అలాగా అని చెప్పి
అక్కడి నుండి రిటర్న్ బయలుదేరి ఈ పాపనాశి క్షేత్రానికి వచ్చి మళ్ళీ ఆ మూత విప్పి చూస్తే మల్లెపూలుగానే కనబడినాయి. ఇలాంటి గొప్ప పుణ్యక్షేత్రం అని చెప్పి ఈ పాపనాశి దేవాలయానికి ఒక కథ ఉందని పూర్వీకులు పెద్ద మనుషులు చెప్పడం జరిగింది. అద్భుతమైన శిల్ప సంపద కూడా ఈ దేవాలయంలో మనం చూడవచ్చు. అలంపూరు దక్షిణ కాశీ ఈ పాప వినాశిని క్షేత్రానికి వచ్చారంటే వాళ్ళ జన్మధన్యం అయినట్టు అని అలంపూర్ క్షేత్రాన్ని ఎన్నోసార్లు దర్శించినా కూడా ఈ పాపనాశి క్షేత్రానికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఇక్కడ అర్చకులు మాకు చెప్పడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నదే వీరభద్రుడు. బామని సుల్తాన్ల కాలంలో కొన్ని విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది. చేతులు లేకుండా అగుపిస్తున్నాయి. ఏ గుళ్ళో చూసినా లింగ రూపంలో ఆ మహాదేవుడు మనకు దర్శనమిస్తున్నాడు. ఈ పాపనాశి క్షేత్రంకు ఇందాక చెప్పిన కథ వేరే పెద్ద మనుషులు చెప్పిన విషయం ఇది. సొంతంగా క్రియేట్ చేసి చెప్పింది అయితే కాదు. ఈ దేవాలయానికి సంతానం లేని వాళ్ళు దర్శించినట్టయితే 11 సోమవారాలు దర్శనం చేసుకుంటే సంతాన యోగం కలుగుతుందని చెప్పి ఇక్కడి వాళ్ళ అభిప్రాయము. ఈ పాపనాశి పుణ్యక్షేత్రంలో మహామరకత శివలింగానికి ఒకసారి అభిషేకం చేస్తే 1000 సార్లు అభిషేకం చేసినట్టు ఉంటుందని ఇక్కడ అర్చకులు బ్రహ్మసూత్ర శివలింగం అని చెప్పడం జరిగింది. ఇక్కడ కనిపించేదే మర్రి చెట్టు. కోరికలు ఏమైనా ఉంటే ఈ మర్రి చెట్టుకు ఊయలలు, సంతానం లేని వారు ఊయలలు, ముడుపులు కట్టడం జరిగింది. ఈ మర్రి చెట్టుకు ఊడలు దిగవు. మర్రి చెట్టుకి ఎక్కడైనా సరే ఊడలు తిరుగుతాయి, కానీ ఈ పాపనాశి క్షేత్రంలో మాత్రం మర్రి చెట్టుకు ఊడలు దిగవు. అతి పురాతనమైన కట్టడాలు ఇవి. ఇక్కడ కనిపించేది నారాయణ స్వామి విగ్రహము. గదాధరుడు అని కూడా అంటారు. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంలో భక్తులతో కలకలలాడుతుంది ఈ పుణ్యక్షేత్రము, ఈ దేవాలయాల సమూహాలు. మీకు వీలైతే ఒకసారి ఈ అలంపూర్ పుణ్యక్షేత్రానికి వచ్చి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని, ఈ పాప వినాశన క్షేత్రాన్ని దర్శించుకొని మీకు సంతానం లేని వాళ్ళకు సంతాన యోగము, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు అన్ని సమస్యలు తొలగిపోయే విధంగా ఆ మహాదేవుడు కాపాడుకుంటాడని ఇక్కడి వాళ్ళ గట్టి నమ్మకము. ఇక్కడ దూరంగా కనిపిస్తున్నదే పాపనాశి దేవాలయంలో గల బావి. ఎప్పుడు నడి ఎండాకాలంలోనైనా నీళ్ళతో నిండి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాంగణంలో కోనేరు లేదు. స్నానం ఆచరించడానికి వెళ్తే తుంగభద్ర నదికి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ బకెట వాటర్ బావి ద్వారా బకెట చేసుకొని స్నానం ఆచరించవచ్చు. ఇక్కడ నుండి శివునికి అభిషేకానికి వాటర్ తీసుకువెళ్ళవచ్చు.